తణుకు అసెంబ్లీ సీటు కోసం జనసేన టీడీపీ ఫైట్ పీక్స్ కు చేరుకుంది. టికెట్ విషయంలో టీడీపీ జనసేన నేతల లోకల్ లీడర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. తణుకు నుంచి విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని గతంలో జనసేన అధినేత పవన్ ప్రకటించారు. అయితే ఆ స్థానంలో పోటీ చేయాలని టీడీపీ పట్టుదలగా ఉంది. టీడీపీ పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పట్టుబడుతున్నారు. మరోవైపు టికెట్ నాకంటూ ఇరువురు నేతలు ప్రచారం చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం జనసేన పొత్తు వ్యవహారం చాలా చోట్ల టీడీపీలో గుబులు రేపుతోంది. పొత్తులో భాగంగా తమకు సీటు దక్కదన్న అనుమానంతో టీడీపీ నేతలు కంగారు పడిపోతున్నారు. సీటు తమకు ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ జనసేన మధ్య సీటుపై పీట ముడిపడింది. ఇరు పార్టీలు తణుకులో పోటీ చేసేది తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ పొత్తు మంటలను రగిలిస్తున్నారు. తణుకు నుంచి విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని గతంలో వారాహి యాత్ర సమయంలో పవన్ ప్రకటించారు. 2019లోనే విడివాడ సీటు ఆశించినా వేరే వారికి కేటాయించారు. అయితే విడివాడ మాత్రం పార్టీ కోసం పనిచేశారు. దీంతో ఈసారి విడివాడ తణుకు నుంచి పోటీ చేస్తారని పవన్ చెప్పారు. అయితే టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కూడా తణుకు నుంచి పోటీ చేసేది తానే అంటున్నారు. 2014లో ఇక్కడి నుంచి గెలిచిన ఆయన 2019లో కారుమూరి నాగేశ్వరరావు చేతిలో 2000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి పోటీకి దిగితే గెలవటం ఖాయమంటున్నారు. ఈ ఇరువురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు మధ్యంతర బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాక విజయవాడ ర్యాలీగా వెళ్తూ తణుకులో ఆగారు. ఆ సమయంలో జనసేన అభ్యర్థి విడివాడ రామచంద్రరావు చంద్రబాబు కాళ్లకు నమస్కరించారు. బాబు కారు డోర్ తీసి మరీ రామచంద్రరావుతో మాట్లాడారు. దీంతో అప్పట్లోనే తణుకును జనసేనకు కేటాయించేసినట్టే అని చంద్రబాబు సంకేతాలిచ్చినట్టు చెప్పుకున్నారు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సీటుపై తమకు హామీ దక్కిందంటూ విడివాడ ప్రచారం మొదలుపెట్టారు. అరిమిల్లి కూడా తనకే సీటు దక్కుతుంది అన్న నమ్మకంతో ముందుకెళ్తున్నారు. రెండు పార్టీల మధ్య పై స్థాయిలో పొత్తున్నా తణుకులో మాత్రం కోల్డ్ వార్ నడుస్తోంది. తెలుగుదేశం జనసేన పొత్తు వ్యవహారం చాలా చోట్ల టీడీపీలో గుబులు రేపుతోంది. పొత్తులో భాగంగా తమకు సీటు దక్కదన్న అనుమానంతో టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. సీటు తమకు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని అంటున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇటువంటి సిచ్యువేషన్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఏలూరు నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ టూర్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆయన జిల్లా అధ్యక్షురాలు తోట రామలక్ష్మి ఇంట్లో ఆయన భేటీ అయ్యారు. ప్రస్తుతం తర్వాత మాజీ ఎమ్మెల్యేతో భేటీ కాబోతున్నారు. కాకపోతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ఎన్ని సీట్లు దక్కించుకోబోతోంది అనే దానిపైన చాలా హాట్ టాపిక్ నడుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించినటువంటి సమయంలో ఎక్కడా కూడా అనౌన్స్ చేయనటువంటి ఒక అనౌన్స్మెంట్ చేశారు. తణుకులో ఆయన పర్యటించినటువంటి సమయంలో విడివాడ రామచంద్రరావుకి 2019లోనే టికెట్ కేటాయించాల్సి ఉంది. కానీ అప్పుడు ఇవ్వడం కుదరలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విడివాడ రామచంద్రరావు తణుకు నుంచి పోటీ చేస్తారు అనేటటువంటి క్లారిటీని ఆయన ఇచ్చారు. అప్పటి నుంచి కూడా విడివాడ రామచంద్రరావు తన పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదే సమయంలో తణుకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరిమిల్లి రాధాకృష్ణ కూడా అక్కడ టికెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2014లో ఆయన టీడీపీ నుంచి ఉమ్మడి పొత్తులో భాగంగా ఆయన టీడీపీ నుంచి అక్కడ ఎన్నికయ్యారు. బట్ ఈ 2019లో అటు జనసేన ఓడిపోయింది, తర్వాత టీడీపీ కూడా ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు తణుకు టికెట్ ఎవరికి కేటాయిస్తారు అనేటటువంటి ఒక హాట్ చర్చ అయితే నడుస్తోంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక మాట ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లోనూ ఎక్కడా కూడా ఆయన అనౌన్స్ చేయనటువంటి ఒక సీటుని, తణుకు సీటుని విడివాడ రామచంద్రరావుకి కేటాయించారు. తనే పోటీ చేస్తారు, ఆయన ఆశీర్వదించండి అంటూ వేదిక పై నుంచి కూడా ఆయన ఒక ప్రకటన అయితే చేశారు. వారాహి యాత్రలో ఆయన ప్రకటన చేశారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు జైలుకి వెళ్లి విడుదలై వచ్చేటటువంటి సమయంలో తణుకులో వచ్చినప్పుడు కూడా విడివాడ రామచంద్రరావు ఆయన మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కానీ అక్కడ రాజమండ్రి నుంచి
మంగళగిరి వరకు కూడా ఎక్కడా కూడా ఏ ఒక్క నాయకుడితోటి మాట్లాడినటువంటి చంద్రబాబు తణుకులో విడివాడ రామచంద్రరావుని ప్రత్యేకంగా పిలిపించుకునే ఆయనతోటి మాట్లాడారు. అదే సమయంలో విడివాడ ఆయనకి గౌరవంగా పాదాభివందనం కూడా చేయడం జరిగింది. దీంతో అప్పటి నుంచి కూడా తణుకు సీటు విడివాడకి వెళ్తుంది అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. కాకపోతే తాజాగా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ తాను నిన్నటి నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తణుకు సీటు అనేది ఒక జనసేనకు వెళ్తుందా లేకపోతే టీడీపీకి ఉంటుందా అనేటటువంటి చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యాత్రలో ఉన్నప్పుడు ఈ సీటు పైన కూడా క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక తణుకుతో పాటు ఇటు ఉంగుటూరు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలో కూడా ఒక ప్రకటన ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఆ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అటు టీడీపీ నేతలు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విడివాడ రామచంద్రరావు, అలాగే తణుకుకు సంబంధించినటువంటి అరిమిల్లి రాధాకృష్ణ కూడా ఇప్పుడు టీడీపీ రాష్ట్ర జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంట్లో అయితే భేటీ అయ్యారు. పవన్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాన్ని ఇక్కడ, ఎటువంటి క్లారిటీని ఇక్కడ జనాలకి ఇస్తారు అనేటటువంటి, నాయకులకి ఇస్తారు అనేటటువంటిది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ పవన్ కటాక్షం కోసం అయితే ఇక్కడ నాయకులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. దీంతో ఇక్కడ టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటు పాలకొల్లు రామానాయుడు కానీ, తణుకు నుంచి అరిమిల్లి రాధాకృష్ణ కానీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకి ఇటు టీడీపీ తోటి, ఇటు జనసేన నాయకులతోటి, ఇద్దరితోటి కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి వాళ్ళందరితోటి కూడా చర్చించబోతున్నారు. సీట్లు రాని వాళ్ళు త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ఇటు టీడీపీ, జనసేన నాయకులు ఇద్దరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేయబోతున్నారు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు పరిధిలో జనసేన దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసింది. ప్రతి చోట కూడా 25 నుంచి 30 వేల వరకు కూడా ఓట్లు సాధించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి విషయాన్ని ప్రకటించబోతున్నారు, ముఖ్యంగా తణుకు సీట్ని ఏం చేయబోతున్నారు అనే విషయంలో మాత్రం స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. పవన్ తన మాట నిలబెట్టుకుంటారు అనేటటువంటి విషయాన్ని అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, నాయకులు కానీ స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ మల్లికార్జున్.